అక్షయను చదివిస్తాను అని చెప్పేసి కావేరి అక్షయ కళ్ళకు గంతలు కట్టి రోడ్డు దాటి చెట్టును తాకేసి రమ్మని చెప్పేసి కావేరి అక్కడి నుంచి బంటిని తీసుకుని వెళ్ళిపోతుంది. అక్షయ్ మాత్రం కళ్ళకు గంతలు కట్టిన తర్వాత కార్లు వస్తున్నా కూడా మెల్లగా రోడ్డు దాటడానికి ప్రయత్నం చేస్తుండగా ఈలోపు అవని శ్రీకర్ కారులో ఆఫీస్కి వస్తూ ఉంటారు. అప్పుడే శ్రీకర్ ఇలా అంటూ ఉంటాడు, అవని అమ్మ చెప్పిన దాన్ని మళ్ళీ రానని చెప్పావన్నావు కదా, రిక్వెస్ట్ చేస్తున్నాను ఏరువాక దగ్గరకు రా, ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు కరెక్ట్గా చేయడానికైనా నువ్వు ప్రసాదం చేయడానికైనా అక్కడికి రావాల్సి వస్తుందని చెప్తూ ఉంటాడు. నేను ఇంట్లోనే చెప్పాను, అది కూడా అత్తయ్యకు కూడా చెప్పాను, నేను మేన కోడలుగా మాత్రమే ఆ ఇంట్లో అడుగు పెడుతున్నాను, ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టట్లేదు. ఎందుకు అవని పదే పదే ఒక మాటను అన్నిసార్లు అంటూ ఉంటావు, ఎందుకని చెప్పేసి అంటుండగా అది బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు, ఆ బాధపడే వాళ్ళకు ఏం తెలుస్తుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో, కాకపోతే ఎన్ని అవమానాల నుంచి నేను బయటపడ్డానో 5 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ ఆ బాధ పడలేను. ఇక నేను తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టాలంటే నాకంటూ గౌరవం వస్తేనే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. ఇక మెల్లగా అక్షయ కార్లు వస్తుండగా రోడ్డు దాటడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కావేరి మాత్రం బంటితో విధంగా అంటుంది, అది చచ్చిందని మనకు చెవిలో వార్త పడితే అందరం హ్యాపీగా ఉంటుంది, దాని దరిద్రం వదిలిపోతుందిరా అని చెప్పేసి ఈ విధంగా ఇక కావేరిను బంటి అనుకుంటూ ఉంటారు. సర్లేరా, నువ్వు స్కూల్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు, నేను క్యారీ తీసుకుని వస్తాను. సరే మమ్మీ, ఇక నుంచి వెళ్ళి అక్షయ మాత్రం మా స్కూల్కి రానే రాదు, అయినా అది ఎక్కడ వస్తుందిరా, అది చచ్చుద్ది కదా అని చెప్పేసి అంటూ కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఈలోపు రోడ్డు దాటుతూ ఉంటుంది అక్షయ. ఇక కారులో అవని కోపంగా మాట్లాడి అలా సైలెంట్గా ఉండిపోతుంది కదా. అవని మెల్లగా వస్తూ ఉండగా సడన్గా అక్షయ కళ్ళకు గంతలు కట్టుకుని రోడ్డు దాటడం గమనిస్తుంది. కారు ఆపండి అని చెప్పేసి అవని అంటుంది. శ్రీకర్ ఏమైంది అని చెప్పేసి అంటుండగా వెంటనే కార్ ఆఫ్ చేస్తాడు. అవని గబగబా కారులో నుంచి దిగేస్తుంది. ఇక ఎదురుగా కార్లు వస్తూ ఉంటాయి. అక్షయ అలా మెల్లగా నడుస్తూ ఉండగా శ్రీకర్ కూడా అక్షయ్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అలా పక్కకు వస్తుండగా సడన్గా డాష్ ఇవ్వడానికి కారు వస్తూ ఉంటుంది. ఇక అక్షయ అని చెప్పేసి అవని గట్టిగా అరుస్తుంది. వెంటనే శ్రీకర్ అక్షయ్ను చేయి పట్టుకుని పక్కకు లాగేస్తాడు. ఈ విధంగా అక్షయ్ని అడుగుతూ ఉంటారు, అసలు ఏం చేస్తున్నావు, కళ్ళకు గంతలు కట్టుకుని ఇలా చేయమని నీకెవరు చెప్పారు అని చెప్పేసి అవని శ్రీకర్ అడుగుతూ ఉంటారు. అంటే ఇది ఏంటి ఇలా కట్టుకుని చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా, మేము చూడబట్టే సరిపోయింది, లేకుంటే ఏం జరిగేదో తెలుసా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అక్షయ, ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అవని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మేడం, నేను ఇలా ఎందుకు చేశానో తెలుసా, నేను చదువుకోవాలని. ఏంటి చదువుకోవాలంటే కళ్ళకు గంతలు కట్టుకుని రోడ్డుకి ఇలా ప్రమాదంలో ఉంటే చదువుకుంటావా అనేసి అవని శ్రీకర్ అడుగుతూ ఉంటే అది కావేరి ఆంటీ ఏం చెప్పిందంటే, ఇక నువ్వు రోడ్డు మీద నుంచి వెళ్ళి అక్కడ చివర ఉన్న చెట్టును ముట్టుకుని రా, అప్పుడు నువ్వు ముట్టుకుని వస్తే నేను చదివిస్తా అని చెప్పేసి నా కళ్ళకు గంతలు కట్టింది, అందుకని నేను మెల్లగా కళ్ళకు గంతలు కట్టుకుని రోడ్డు దాటుతూ ఉన్నాను, ఆ సమయంలో మీరు వచ్చారు, ఇప్పుడు నేను చదువుకోను మాట ఇచ్చింది కూడా వెనక్కిపోతుంది, ఇప్పుడు కావేరి ఆంటీ ఏమంటుందో ఏమో, నన్ను చదివిపిస్తుందో లేదో అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా ఇది కావాలనే కావేరి చేసినట్టు అనిపిస్తుంది, ఎలాగైనా అక్షయను వదిలేసుకోవాలనుకుంటుంది, చూసావు కదా, తన చదువు కోసం తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఇలా చేస్తుంది, తప్పుగా అర్థం చేసుకోకు అవని, ఇక అక్షయ బాధ్యతను మనం తీసుకుని తల్లిదండ్రులుగా అక్షయ్ను చదివిద్దాం, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు, అందుకని ఎలాగైనా సరే అక్షయ్ను చదివిపిస్తాం అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ అవనితో అంటూ ఉండగా అవని కాస్త వెనక ముందు ఉంటుంది. అప్పుడు వెంటనే అవని ఆలోచించి ఈ విధంగా అంటూ ఉంటుంది, సరే నీకు చదువుకోవాలని ఉందా, అవును, స్కూల్కి క్యారేజ్ తీసుకెళ్ళినప్పుడు టీచర్ ఏమని చెప్పిందంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చదివిపిస్తానని ముందుకు వస్తే అప్పుడు నువ్వు చదువుకోవచ్చు అక్షయ, ఇప్పుడు మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా బాగా లేదు, కానీ ఎవరైనా నీకు చదివిపించాలని ముందుకు వచ్చిన వాళ్ళను అప్పుడు
వాళ్ళు చదివిపిస్తే నువ్వు చదువుకోవచ్చు అని చెప్పేసి అంది. అది ఇప్పుడు కావేరి ముందుకొచ్చింది. కాకపోతే కళ్ళకు గంతలు కట్టి అక్కడున్న చెట్టుని ముట్టుకోమని చెప్పింది అని చెప్పి అక్షయ చెప్పడంతో అవనికి చాలా బాధ వేస్తుంది. అవని సరే నీకు నేను మాట ఇస్తున్నాను, నేను నిన్ను చదివిస్తానని చెప్పేసి అంటుంది. అక్షయకు అవని మాట ఇస్తుంది. నిజంగానండి, అవును, నీకు రేపు నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తాం సరేనా అని చెప్పేసి వెంటనే అక్షయ్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఈలోపు పంతులు గారు ఉంటారు. వెంటనే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అవని తను చదువుకోవాలని చాలా కుతూహలంగా ఉంది, చదువు మీద కూడా భవిష్యత్తు కూడా ఉంది ఇలా అని చెప్పేసి ఇప్పుడు తను చదువుకుంటానని చెప్పింది అంది. కానీ మీ కోడలు చేసిన పని ఏంటో తెలుసా? ఏం జరిగిందమ్మా, ఏమైంది? ఏం లేదు, అక్షయ చదువుకుంటానని చెప్పేసి కావేరితో చెప్పింది. కావేరి తన ప్రాణాలు తీయాలనుకుంది. ఎలా తెలుసా? తన కళ్ళకు గంతలు కట్టి ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాటేలా చేసింది. అసలు ఈ కావేరి బుద్ధి మారదండి. తనకు కూడా కొడుకున్నాడు కదా, తను మీకు భారం అవుతుందని. అక్షయ అలా భారం అవుతే చెప్పండి, నేను మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్పేసి అవని ఈ విధంగా అంటూ ఉంటుంది. తనను చదివిపించాలని, తనకు చదువుకోవాలని తన కోరిక ఉంది. అలా అని చెప్పేసి ఆ చదువును అడ్డు పెట్టుకుని తన ప్రాణాలు తీయాలనుకుంది. అసలు మనిషివేనా అని అంటూ ఉంటే కావేరి చెప్పిన దానికి ఒక్కసారిగా పంతులు గారు గట్టిగా కావేరి అని చెప్పి పిలుస్తుండగా, ఏమైంది, అంత కొంప మునగాల, ఎందుకు అలా గట్టిగా పిలుస్తున్నావు, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి అంటుండగా, మామయ్య గారు, లేకుంటే చిన్నపిల్లలను అసలు నీకంటూ ఒక కొడుకున్నాడు కదా, వాడిని కూడా అలాగే చేస్తే నువ్వు ఇలాగే ఉంటావా మామయ్య గారు? కూడా ఒక అమ్మవే కదా, తనని అలా చంపాలని ఎందుకు అనుకున్నావు? చదివిపించడం నీకు ఇష్టం లేకపోతే నేరుగా ఒక మాట చెప్పచ్చు కదా. తన కళ్ళకు గంతలు కట్టి చిన్న పసిపాపతో ఆడుకున్నావే, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి అవని అంటూ ఉండగా అప్పుడు కావేరి కోపంగా చూస్తుంది. అందరూ చెప్పాల్సిన వాళ్ళే, అయినా ఆ పిల్లను పెంచుకుంటే తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? ఇక్కడ తేరగా పెట్టడానికి ఇది సత్రమా? కాదు, అందరూ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడానికైనా మీకు అంతలా ఆ పిల్ల అంతగా ఉంటే ఆ పిల్లను మీ ఇంటికి తీసుకెళ్ళి చదివిపిస్తారో ఇంటి చాకిరీ చేసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పేసి కావేరి కోపంగా అన్న మాటలకు శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే పంతులు గారు ఈ విధంగా అంటూ ఉంటారు, నేను ఒక మాట చెప్తాను, ఏంటం అక్షయను ఇక నుంచి వెళ్ళి నా ఇంటికి తీసుకెళ్ళి నేను చదివిపించుకునే బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి అవని చెప్పిన మాటలకు అక్షయ చాలా సంతోషపడుతూ ఉంటుంది. చనిపోతుందిలే అని చెప్పేసి కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది. మా ఆర్థిక పరిస్థితులు మాకు కూడా బాగాలేదు, అక్షయ్ ఎక్కడున్నా కూడా చల్లగా ఉండాలి, ఇక మీ చేతిలో బాధ్యత పెడుతున్నాం అని చెప్పేసి పంతులు గారు అంటూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.